గత 5 రోజులుగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి దూమరం అంటే వ్యక్తిగత దూషణల దూమరం మనమంతా కూడా గమనిస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ పెద్దల విషయంలో దళితులను భాగస్వామ్యాలు చేసుకొని దళితులతో వివిధ రకాల ప్రెస్ మీట్లు పెట్టించి అది ఒక కుల సమస్యగా మార్చే ప్రమాదం ఏర్పడింది. మరి దళితులకు ఏమాత్రం ఆ వ్యక్తిగత దూషణలలో సంబంధం లేనప్పటికీ దళితులతో పత్రికా ప్రకటనలు ఇప్పించి సోషల్ మీడియా కానీ లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాలుగా మాట్లాడించడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు కుల ప్రజా సంఘాలుగా మేము తెలియజేయడం ఏమంటే, మరి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, రాప్తాడు మాజీ శాసనసభ్యులు తోబిదెత్తి ప్రకాష్ రెడ్డి గారి మీద జరిగినటువంటి మాటల యుద్ధం ఈరోజు దళితులు మాట్లాడాల్సిన పరిస్థితుల్లో రకరకాల ఇబ్బందులు ఏర్పడడం అనేది కూడా జరుగుతుంది. మరి నిజంగానే వీళ్ళ మధ్య జరిగినటువంటి మాటల యుద్ధంలో దళితుల పాత్ర ఎక్కడైనా ఉందంటే అది ఎక్కడా లేదు. మరి అట్లాంటప్పుడు ఈ దళితులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, ఎవరికి వాళ్ళు ఈ నాయకులు పార్టీల మాటలు విని ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు ఒకరినొకరు దూషించుకునే పరిస్థితి రావడం అనేది కూడా మాకు కొద్దిగా ఇబ్బందికరంగా కూడా ఉంది. మరి ఇప్పటికైనా మాకు సంబంధం లేని విషయాన్ని ఈ రాజకీయ పార్టీలు దళితుల సమస్యగా మార్చడాన్ని మానుకోవాలని చెప్పేసి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ, జనసేన, కాంగ్రెస్ ఏ పార్టీలైనా మమ్మల్ని ఓటర్లుగా చూస్తున్నారు ఇప్పటి వరకు. మరి అట్లా ఓటర్లుగానే చూడండి తప్ప మీ రాజకీయ స్వలాభాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకోవద్దండి అని చెప్పేసి ఈరోజు దళిత గిరిజన సంఘాలు జేఏసీగా తెలియజేస్తున్నాం. మరి ఇంత జరుగుతుంటే ఆయా రాజకీయ పార్టీల పెద్దలు మౌనంగా ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు మౌనంగా ఉన్నారు. మరి ఈ దళితులకి ఇది ఒక పెద్ద పంచాయతీగా మార్చి గ్రామ స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులు, తెలుగుదేశం పార్టీలో పనిచేసే దళితులు ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకునేంత పరిస్థితికి రావడం కారణం ఎవరు అంటే ఖచ్చితంగా ఇది ఈ ప్రధాన రాజకీయ పార్టీలే అని చెప్తున్నాం. ఇప్పటికైనా మీరు మమ్మల్ని ఈ రకంగా తీసుకురావద్దండి. రేపు గురువారం డెడ్లైన్ పెట్టారు. ఆ డెడ్లైన్లో రేపు తోబిదెత్తి ప్రకాష్ రెడ్డి ఇల్లు ముట్టడి అని చెప్పేసి పిలుపిస్తున్నారు. మరి తోబిదెత్తి ప్రకాష్ రెడ్డి ఇల్లు ముట్టడికి ఎవరు పోతారో తెలుగుదేశం పార్టీలో ఉండే దళితులు పోతారు. మరి తోబిదెత్తి ప్రకాష్ రెడ్డిని కాపాడేది ఎవరు ఆయన ఇంటి దగ్గర అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే దళితులు కాపాడతారు. మరి మధ్యలో మాక మీరు గొడవలు పెట్టి మేము ఒకరికొకరు తన్నుకొని చస్తే మీ రాజకీయ లబ్ధి స్వలాభాలుకి ఈజీగా ఉంటుందని చెప్పేసి మీరు ఈ రకంగా పన్నాగం పన్నుతున్నట్లుగా మాకు అర్థమవుతుంది. మరి ఒకవైపు పోలీసులు కానీ ఇంకోవైపు ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఎవరైతే ఈ వ్యక్తిగత దూషణలకు కానీ చట్ట వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తారో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కఠిన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము పోలీస్ యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం. మరి ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. రేపు చెప్పే దాంట్లో అంటే ఈ తోబిదెత్తి ప్రకాష్ ఇల్లు ముట్టడిలో కానీ లేకుంటే జరగబోయే దాంట్లో కానీ దళితులు దాడులు చేసుకొని ఏదన్నా కానీ ప్రాణహాని ప్రమాదాలు జరిగితే ఖచ్చితంగా ఇది తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఎక్కడ ఆస్తి గొడవలు, శత్రుత్వాలు, విభేదాలు, రాజకీయ సమస్యలు లేవు. మరి కేవలం మీ నుంచే ఈరోజు మీరు చెప్పే మాటలకే మేమంతా కూడా గట్టిగా మాట్లాడే పరిస్థితి మా దళితుల్లో నెలకొని ఉంది. మరి ఇప్పటికైనా గుర్తెరిగి మీ రాజకీయ గొడవలు పెట్టుకోండి, మీ రాజకీయ స్వలాభాల కోసం మీరు ఏమైనా చేసుకోండి. మీ రాజకీయ ఉచ్చులేకి మా దళితులను లాగి
మా దళితులను బలిపశువులు చేయొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్.